ప్రతిపక్షం అంటే ఏమిటి? ప్రతిపక్షం బాధ్యతలు ఎలా ఉండాలి? ప్రజల సమస్యను అవగాహన చేసుకోవాలి. ప్రజల సమస్యలను అసెంబ్లీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. ప్రజల సమస్యల కోసం పోరాడాలి. కానీ మన నవ్యాంధ్ర దౌర్భాగ్యమేమిటంటే, భారతదేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అప్రజాస్వామిక విధానాలతో నడిచే ప్రతిపక్ష హోదా లేని ప్రతిపక్ష పార్టీ రాష్ట్రాన్ని పట్టిపీడిస్తుంది. ఈ ప్రతిపక్ష పార్టీకి ప్రజల సమస్యల మీద పోరాటం చెయ్యాలి, రాష్ట్ర అభివృద్ధికి సహకారం అందించాలి వంటి పదాలు అస్సలు నచ్చవు. కేవలం అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కోసం మాత్రమే పోరాడుతుంది. స్మగ్లర్లను, రౌడీ షీటర్లను, లిక్కర్ స్కామ్ నిందితులను, గంజాయి బ్యాచ్ని, దళితులను చంపి డోర్ డెలివరీ చేసే నరరూప రాక్షసులను కాపాడుకోవడం కోసమే పోరాటం చేస్తుంది. ఆ ప్రతిపక్ష పార్టీ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అస్సలు తట్టుకోలేదు. ప్రజల భవిష్యత్తుకు బంగారు బాట పడుతుంటే అస్సలు సహించలేదు. అందుకే నవ్యాంధ్ర రాష్ట్రంలో 3 సంవత్సరాలలో పేద విద్యార్థులకు ఉచిత విద్య అందించడానికి, పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించడానికి సిద్ధమవుతోన్న వైద్య కళాశాలలను పూర్తి కాకుండా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. పీపీపీ విధానం ద్వారా నిర్మాణానికి సిద్ధమవుతోన్న వైద్య కళాశాలలను ఈ ప్రతిపక్షం ఎందుకు అడ్డుకుంటుంది? పీపీపీ విధానం అంటే అవగాహన లేక, పీపీపీ విధానంలో నవ్యాంధ్ర రాష్ట్రంలో వైద్య విధానం మెరుగుపడుతుందనే కడుపుమంట, కళ్ళు మూసుకొని పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తోన్న దుష్టశక్తుల కళ్ళు తెరిపించడానికి పీపీపీ విధానం గురించి తెలుసుకుందాం. పీపీపీ విధానం ద్వారా వైద్య కళాశాలలను అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంటే, అపోజిషన్ పార్టీ మాత్రం పీపీపీ విధానం వలన ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నిస్తుందని నానా రాద్ధాంతం చేస్తుంది. గత ప్రభుత్వం 5 ఏళ్లలో 17 కాలేజీల్లో 5 మాత్రమే ప్రారంభించారు. గత ప్రభుత్వ విధానంలో ఈ 17 కాలేజీలు పూర్తి కావాలంటే కనీసం 20 నుండి 25 ఏళ్లు పడుతుంది. ఈ 17 కాలేజీలు పీపీపీ విధానంలో అయితే ఈ 2-3 సంవత్సరాల కాలంలోనే పూర్తి చేసే అవకాశం ఉంది. అంటే గత ప్రభుత్వ విధానంలో కాలేజీలు కడితే మన పిల్లలకు 20 నుంచి 25 సంవత్సరాల వరకు ఈ 17 కాలేజీలో ఎంబీబీఎస్ సీట్లు దొరకవు. అదే పీపీపీ విధానంలో కడితే 3 సంవత్సరాలలో పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. గత ప్రభుత్వంలో 500 సీట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. అందులో 213 సీట్లు మాత్రమే ఉచిత సీట్లు. పీపీపీ విధానంలో అయితే 3 సంవత్సరాలలో 1700 సీట్లు అందుబాటులోకి వస్తాయి. అందులో 850 ఉచిత కోటా సీట్లు పేద విద్యార్థులకు అందుబాటులో వస్తాయి. ప్రభుత్వ హాస్పిటల్లో ఓపీకి ఫ్రీ ఎలాగో పీపీపీ విధానంలో కూడా ఓపీ ఫ్రీగా ఉంటుంది. గత ప్రభుత్వం కట్టిన 5 కాలేజీల్లో 500 బెడ్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. పీపీపీ విధానంలో అయితే 8500 బెడ్లు 3 సంవత్సరాల్లో అందుబాటులోకి వస్తాయి. అందులో 70% పేషెంట్లకు ఉచిత వైద్యం అందుతుంది. గత ప్రభుత్వ విధానంలో అయితే 25 ఏళ్ల తర్వాత 17 ప్రభుత్వ వైద్యశాలలు పేదలకు అందుబాటులోకి వస్తాయి. అదే పీపీపీ విధానంలో అయితే 3 సంవత్సరాల్లోనే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల తరహాలో సూపర్ స్పెషాలిటీ వైద్యం పేదలకు అందుబాటులోకి వస్తుంది. ఈ పీపీపీ విధానం ద్వారా తిరుపతి స్విమ్స్ నడిపిస్తున్న టీటీడీ లాంటి ఎన్జీఓ, పుట్టపర్తి హాస్పిటల్ నడిపిస్తున్న పుట్టపర్తి సాయిబాబా ఎన్జీఓ, టాటా మెమోరియల్ నడిపిస్తున్న టాటా వాళ్ల లాంటి వారికే అప్పగిస్తారు. వారు ఇప్పటికే పేద ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు ప్రపంచానికి తెలుసు. ఇప్పుడు పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తోన్న అజ్ఞానులు చిన్న చిన్న దెబ్బలు తగిలితే, గులకరాయి తగిలితేనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళతారు. మరి పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీలు అందుబాటులోకి వస్తుంటే వాళ్లకు వచ్చిన బాధేంటో మరి? పీపీపీ విధానంలో అయితే సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులోకి వస్తారు. ఇటువంటి స్పెషలిస్టులు ఉన్న హాస్పిటల్లో వైద్య విద్యార్థులు విద్య నేర్చుకుంటుంటే సూపర్ స్పెషాలిటీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అందుతుంది. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు పీపీపీ విధానం వలన కలిగే ఉపయోగాలు అందరికీ అర్థం కావాలని వివరంగా వివరించారు. ఈ రోజు మేము ఇచ్చేది 75 సీట్లు, మీకంటే మెరుగ్గా కన్వీనర్ కోటాలో సీట్లు ఇస్తున్నాం. ఇది పేదవాళ్ళ పట్ల మాకుండే అభిమానం. మీరు కట్టేది 20 ఏళ్ళు అవుతుంది, మేము కట్టేది 2 ఏళ్లలో కడతాం. కట్టడమే కాదు, ఇది ప్రైవేట్కి ఇవ్వడం కాదు. పీపీపీ అంటే తెలియని వ్యక్తులు నేర్చుకోవాలి. ప్రస్తుతం వాళ్ళు ఆపరేట్ చేస్తారు. 33 ఏళ్ల తర్వాత తిరిగి ఆ ఆస్తి గవర్నమెంట్కి వస్తుంది తప్ప. పీపీపీ విధానంలో కొత్తగా నిర్మిస్తోన్న మెడికల్ కళాశాలలో
నాణ్యమైన ఉచిత వైద్యం పేదలకు అందుతుంది. పీపీపీ విధానంలో నిర్మించే వైద్య కళాశాలలో నాణ్యమైన వైద్యతో పాటు 110 మెడికల్ సీట్లు అదనంగా పేద విద్యార్థులకు అందుబాటులోకి వస్తాయి. నేను ఏ పని చేసినా పేదలను దృష్టిలో పెట్టుకుని చేస్తాను. ప్రజలకు మంచి విద్య, వైద్యంతో పాటు రాష్ట్ర ఆదాయం కూడా పెరిగేందుకు కృషి చేస్తున్నా. గత పాలకులు అనుసరించిన విధానంతో కళాశాలలు నిర్మిస్తే అవి అందుబాటులోకి రావడానికి కనీసం 25 సంవత్సరాలు పడుతుంది. అప్పటి వరకు పేద ప్రజలు ఇబ్బంది పడాలా? పీపీపీ విధానంలో 2 ఏళ్లలోనే హాస్పిటల్స్, కళాశాలలు అందుబాటులోకి వస్తాయి అని సవివరంగా వివరించారు. దార్శనికులైన నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో పీపీపీ విధానంలో నిర్మిస్తున్న ఈ ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాలు విధ్వంసకర ప్రతిపక్ష పార్టీలు, విద్రోహ శక్తులు ఎన్ని కుట్రలు చేసినా ఆగదు. నవ్యాంధ్ర స్వర్ణాంధ్ర వైపు నడవడం ఆగదు. నవ్యాంధ్ర స్వర్ణాంధ్రగా మారడం ఆగదు. ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారు. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్, పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్.